అయితే ఏంటి కనకరాజు ఐ మిస్ యూ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్ రాజశాబ్. ఈ సంక్రాంతి పండగ ముందే వచ్చేస్తుందండి ఆన్ స్క్రీన్. ఆ ఇల్లు ఒక పెద్ద మైసభ, అందులోకి వెళ్ళడం వరకే మనం దానిలోంచి బయటికి రావాలి అంటే తాత సిగ్నేచర్ కావాలంట. ఎవడా తాత? అదేనండి ద బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ మూవీ. ఎవరు అనుకుంటున్నారా? మన మారుతి దాసరి. అరే ఎలా మర్చిపోతే ఎలా, భలే భలే మగాడి ఓయ్ అన్న ఒక మూవీ. ప్రతిరోజు పండగ రోజు అదొక మూవీ. ప్రేమ కథా చిత్రం, అడుగడుగున ఉత్కంఠత కలిగించే ప్రేమ కథా చిత్రానికి డైరెక్షన్ చేసిన మన మారుతి దాసరి గారి డైరెక్షన్లో వస్తుందా రాజాసాబ్. ఉత్కంఠత కలిగించే సన్నివేశాలతో, విజువలైజేషన్ పిక్చరైజేషన్తో, మనలో సీట్లో నుంచి కదిలించి వేసే సన్నివేశాలతో, భయానక దృశ్యాలతో, అడుగడుగున భయోత్పాదన కలిగించే విధానంలో చిత్రీకరించారు మన మారుతి దాసరి గారు. ఏమిటంటారా, ఇందులో పాన్ ఇండియా లెవెల్లో ఉన్నారండి తారాగణం అంతా. జరీనా హబాబ్ మన గంగమ్మ క్యారెక్టర్లో చాలా బాగా చేసేసారండి. ఇంతకీ మూవీలో విలన్ ఎవరనుకుంటున్నారా? పాన్ ఇండియా లెవెల్లో సంజయ్ దత్ బారాగే. తెలియదేముంది, అతను చూస్తేనే భయం పుడుతుంది న్యాచురల్గా. ఇంకా ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయితే ఇంకేమన్నా ఉందా? సీట్లలో నుంచి ఎత్తి కుదేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ కథలో అసలు గంగమ్మ ఎవరు, ఈ మనవుడు మనగా హీరో ఎవరు, ఈ క్యారెక్టర్లందరూ యాక్ట్ చేస్తున్న విషయాలలో ఉన్న ఇతివృత్యాల యొక్క అనుసంధానం ఏమిటి, ఇదంతా మనకు తెలియాలి అనుకుంటే తప్పకుండా సిల్వర్ స్క్రీన్లో చూసేయాల్సిందేనండి మీరందరూ. మన హీరో గారి గురించి మరి చెప్పనవసరం లేదండి. మరి హీరో డార్లింగ్ ప్రభాస్ తెలుసు కదా, ఇంకెందుకు ఆలస్యం. అనుపమ ఖేర్, నయనతార, అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి యోగానంద కమేడియన్, తమిళ్ కమేడియన్ యోగానంద కూడా ఇందులో ఉన్నారండి. అలాగే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో బొమన్ హిరానీ, తన ఇంపార్టెన్స్ ఎంతదో మీకు తెలుసు కదా. అదేనండి అత్తారింటికి దారాయిలో తాతగారి క్యారెక్టర్ అండి, ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇందులో చేశారు. అలాగే ప్రభాస్తో పాటు చాలామంది ఉన్నారండి. నిధి అగ్రవాల్ అందమైన క్యారెక్టర్ కదా, మీకు తెలియదే ఉంది, ఈ మధ్యకాలంలో బాగా హల్చల్ అవుతున్న పేరు నిధి అగ్రవాల్, ఆమె కూడా ఇందులో ఉన్నారండి. ఇటువంటి ముఖ్య తారాగణంతో తెరకెక్కించారు మన మారుతి దాసరి గారు. అన్నట్లు ఈ పిక్చర్కి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? టి.జి. విశ్వప్రసాద్ గారు. సో ఇంకా మ్యూజిక్ అంటారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. బాయ్స్ నుండి మనకు సుపరిచితమైన తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో సాంగ్స్ ఏంటి, పాటల చిత్రీకరణ అంటే అబ్బా వీర లెవెల్లో ఉన్నాయండి. అందులో మన ప్రభాస్ గారు మ్యూజిక్లో డ్యాన్స్ చేయాలంటే హీరోయిన్తో పాటు అబ్బా అదరగొట్టే సన్నివేశాలు కావాలి కదా. అలాగే ఫైట్స్ అంటారా, అబ్బా ఒక రేంజ్లో ఉన్నాయండి. మొత్తానికి మనం వెరిఫై చేసి చూసుకుంటే కనుక డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి పండగ ముందే వచ్చేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, రెడీ టు సీ మూవీ ఇన్ సిల్వర్ స్క్రీన్. సైనింగ్ ఆఫ్ శ్యామల బిఎల్ఎం. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.